హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బ్రదర్, ఇంకా పోతే వచ్చేసి ఈ మొత్తం ఈరోజైతే మన సబ్స్క్రైబర్ వచ్చారు. నంద్యాల దగ్గర ఆత్మకూరు నుంచి అయితే మన సబ్స్క్రైబర్ వచ్చారు. ఆయన మొత్తం టోటల్ నేను ఎన్ని పిల్లలు ఇప్పించాను, జత ప్రైజ్ ఎంత పడింది, వాటి ఏజ్ ఎంత, లైవ్ వెయిట్ ఎంత వస్తే ఆ డీటెయిల్స్ అయితే నేను ఒకసారి బాబాయ్తో మాట్లాడి ఉన్నా. ఆ వీడియో మీరు లాస్ట్లో చూడొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతాయి. ఒకసారి మీకు పిల్లలు నీట్గా చూపిస్తాను బ్రదర్. పిల్లలు చూపించిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఒకసారి చూడండి. ఈ కనిపించే పిల్లలు మొత్తం టోటల్ వచ్చేసి మనకి 66 పిల్లలు ఉన్నాయి బ్రదర్. మొత్తం 65 పిల్లలు ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి 65 పిల్లలు ఉన్నాయి. ఈ 65 పిల్లలు మనకి మన ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేశాను బ్రదర్. మొత్తం నేనైతే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. మొత్తం టోటల్ 65 పిల్లలు మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇవి మా విలేజ్లోనే ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి తెగచెర్ల విలేజ్, రాపూర్ మండలం, నెల్లూరు డిస్టిక్ అని 65 పిల్లలు అనే వీడియో మన ఛానల్లో నేను ఒక 3 డేస్ క్రితం అయితే నేను అప్లోడ్ చేశాను. మన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మన బాబాయ్ నా నెంబర్ కాల్ చేసి, వెంకీ మనకి 66 పిల్లలు కావాలి అని నాకు కాల్ చేస్తారు. ఓకే బాబాయ్, మీరు వచ్చారంటే ఖచ్చితంగా మనం ఆ మాట్లాడైతే తీసుకుందాం. ఇవి వచ్చేసి మనకి మన విలేజ్లో ఉన్నాయి బ్రదర్. నేనే దగ్గరుండి వీడియో తీశాను. పిల్లలు అయితే బాగున్నాయని చెప్పాను. మన బాబాయ్ ఒక 2 డేస్ నుంచి నాతో కాల్ చేసి, వెంకీ మన కొత్తగా ఫామ్ పెట్టాం, మనకు మంచి పిల్లలు, ఎలాంటి పిల్ల కావాలనేది నీ సలహా మేరకు నువ్వు ఎలా చెప్తే అలాంటి పిల్ల తీసుకుంటాను నాకు సలహా అయితే అడిగాడు. ఓకే బాబాయ్, ఖచ్చితంగా మీరు ఫామ్ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పెద్ద పిల్ల అనేది తీసుకోండి అని చెప్పాను. వీటి ఏజ్ వచ్చేసి మనకి 5 months పిల్లలు బ్రదర్. ఇవి వచ్చేసి మొత్తం మనకి 5 months పిల్లలు. మొత్తం టోటల్ వచ్చేసి 65 పిల్లలు. ఇవి 4 months పిల్లలు అనేది ఒక 6 పిల్లలే ఉన్నాయి. మిగతా 60 పిల్లలు వచ్చేసి మనకు 5 months పిల్లలు వస్తాయి బ్రదర్. ఒక 4-5 పిల్లలు అంతే సన్నవి, అంటే 4 months పిల్లలు వస్తున్నాయి. మిగతా మొత్తం మనకి 5 months పిల్లలే వస్తున్నాయి. వీటి ఏజ్ వచ్చేసి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు ఇక్కడ 4 months పిల్లలు అనేది ఒక 4-5 ఉన్నాయి. మిగతాయి మొత్తం మనకు 5 months పిల్లలు. యావరేజ్ లైవ్ వెయిట్ అయితే మొత్తం టోటల్ యావరేజ్ చిన్న పెద్ద అన్నీ కలుపుకుంటే యావరేజ్ లైవ్ వెయిట్ నాకు తెలిసి 25-26 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. యావరేజ్ లైవ్ వెయిట్ అయితే మనకి 25 నుంచి 25-26 ఖచ్చితంగా లైవ్ వెయిట్ అయితే వస్తాయి. ఎందుకంటే మనకు అన్ని పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి. ఇంకా పోతే వచ్చేసి బాబాయి నా మీద నమ్మకంతో, వెంకీ ఆ పిల్లలు మనకు కావాలి అని నా మీద నమ్మకంతో ఫోన్పై నాకు ఒక 5,000 నాకే చేశారు. వెంకీ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసి ఆ పిల్లలు మనకు కావాలి చెప్పేసి ఒక్కరోజు ఆపు, ఎందుకంటే నేను క్యాష్ ఈరోజు మనకు సండే కాబట్టి బ్యాంక్ లేదు, నేను క్యాష్ డ్రా చేసుకొని వచ్చి సోమవారం ఈవినింగ్ కల్లా నీ దగ్గరికి వస్తాను అని చెప్పారు. ఓకే బాబాయ్, మీరు వచ్చారంటే నేను ఒకరోజు చెప్తాను, ఆపుతారని చెప్పి వాళ్ళు ఫోన్పే చేసిన తర్వాత మన ఛానల్లో నెంబర్ కూడా రైతు నెంబర్ తీసేశాను. ఎందుకంటే అడ్వాన్స్ ఇచ్చినాక ఇంకా మనం వాటిని అతను రైతు నెంబర్ పెడితే ఎవరొకరు కాల్ చేస్తుంటారని నేను ఆ నెంబర్ అయితే తీశాను. ఓకే బ్రదర్, ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, నా వీడియోస్ ప్రతి ఒక్కరు మీరు చూస్తుంటారు. వారానికి కనీసం ఒక 4-5 మన సబ్స్క్రైబర్స్ మన విలేజ్ల్లోకి వస్తున్నారు. వాళ్ళకి నేను రైతుల దగ్గరికి తీసుకెళ్ళి నేను పంపిస్తున్నాను. ఎందుకంటే ఎంతో దూరం నుంచి మనపై నమ్మకంతో నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకి మంచిగా ఇప్పించి పంపిస్తున్నాను. ఎవరైనా సరే, గొర్రెలైనా సరే, పొట్టేళ్ళని ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. టైంపాస్ కోసం అయితే కాల్ చేయొద్దు బ్రదర్. ఈ మధ్య టైంపాస్ కోసం కాల్ చేయొద్దని ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను. అయినా కూడా నాకు టైంపాస్ కాల్స్ వస్తున్నాయి. ఎందుకు చెప్తున్నాను అర్థం, ఎందుకు చాలామంది చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి నేను ఓపికగా సమాధానం చెప్పుకుంటా పోవాలి, కాబట్టి అర్థం చేసుకోండి. ఇంకపోతే వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే అడ్రస్ అడుగుతున్నారు బ్రదర్. చాలామంది, వెంకీ మీ అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారు బ్రదర్. మా అడ్రస్ వచ్చేసి నెల్లూరు దగ్గర తెగచెర్ల విలేజ్, రాపూర్ మండలం బ్రదర్. మాకు నెల్లూరు నుంచి కరెక్ట్గా 70 కిలోమీటర్లు వస్తుంది. తిరుపతి చెన్నై రూట్ అక్కడ వాళ్ళకైతే, తిరుపతి మదనపల్లి చిత్తూరు వాళ్ళకైతే తిరుపతి నుంచి వెంకటగిరి రాపూర్ మీదుగా మా విలేజ్కి రావాలి బ్రదర్. వెంకటగిరి రాపూర్ మీదుగా మా విలేజ్కి రావాలి. తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది. ఇట్లా కర్నూలు అటు సైడ్ కర్నూలు వాళ్ళు, పెబ్బేరు వాళ్ళు అటు సైడ్ వాళ్ళు ఉండేవాళ్ళు, నంద్యాల ఆత్మకూరు అటు సైడ్ వాళ్ళకి అయితే మన కర్నూలు నుంచి కరెక్ట్గా 230 కిలోమీటర్లు వస్తుంది మా విలేజ్, తెగచెర్ల విలేజు. ఇక్కడ ఇంకపోతే విజయవాడ, గుంటూరు ఇటు సైడ్ ఏలూరు అటు సైడ్ వాళ్ళు అయితే మనకి నెల్లూరుకి వచ్చే మా విలేజ్కి రావాలి బ్రదర్. కాబట్టి మాది వచ్చేసి నెల్లూరు డిస్టిక్ వస్తుంది, తెగచెర్ల విలేజ్, రాపూర్ మండలం బ్రదర్. మీరు అక్కడ లొకేషన్ మీ ఏరియా నుంచి, మీ ఇంటి దగ్గర నుంచి తెగచెర్ల విలేజ్ కొడితే మీకు ఎన్ని కిలోమీటర్లు వస్తుందని చెప్తాను. ఎన్ని కిలోమీటర్లు వస్తుందో మీరు చెప్పారంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఎంత పడుతుందో నేను చెప్తాను.
ఓకే బ్రదర్, ఎవరైనా సరే కావాలనుకో ఉండేవాళ్ళు నా మీద నమ్మకంతో వస్తున్నాను, నేను మంచిగా రైతుల దగ్గర ఇప్పిస్తాను, కావాలనుకునే వాళ్ళు కింద టైడలో నా నెంబర్కి కాల్ చేసి మా విలేజ్కి రండి. ఓకే బ్రదర్, ఇంకా పోతే వచ్చేసి మనం ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎంత ఏంటనే బాబాయ్తో అయితే ఒకసారి మాట్లాడదాం. మీ పేరు రమావత్ బాలు నాయక్. ఓకే, మనం ఎక్కడి నుంచి వచ్చాము బాబాయ్? మేము నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి వచ్చాము. మన యూట్యూబ్ వెంకీ గారి యూట్యూబ్ ఛానల్ చూసేసి తెగచెర్ల కదా, తెగచెర్ల విలేజ్ లో ఉన్నాయని వెంకీ గారు చెప్పేస్తే ఆయనను పట్టుకొని మేము 65 పొట్టేలు పిల్లలు 65 పిల్లలు తీసుకుంటున్నాము. మనకి జత ప్రైజ్ ఎంత పడింది? జత ప్రైజు 17,200 లెక్క వెంకీ గారు ఇప్పించారు. జత 17,200 రూపాయలు. 17,200 అయితే మనకి జత ప్రైజ్ పడింది. ఇటు ఏజ్ ఎంత ఉంటుంది అనేది మీకు ఐడియా లేదు, కానీ నా మీద నమ్మకంతో మీరు అడ్వాన్స్ ఫోన్లోనే అడ్వాన్స్ వేశారు కాబట్టి మీరు నా మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చారు. ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళండి, ఆ వ్యాక్సిన్ అనేది నేను చెప్తాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా నన్నైతే సలహా అడగండి, ఖచ్చితంగా మీకు నేను సలహా చెప్తాను. ఓకే, మీరు అయితే 65 పిల్లలకి వ్యాక్సిన్ అయితే ఇప్పుడు కదా ఒక 10 days తర్వాత బ్లూ టంగ్ అనే వ్యాక్సిన్ అయితే వేసుకోండి. ఇంకేదైనా పిల్లలకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కాల్ చేసి ఒక వీడియో పెడితే మీకు నేను సలహా అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకే బాబాయ్, మీరు ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం అంటున్నారు, మీ ఫామ్ దగ్గరికి నేను కూడా వస్తాను, తొందరలో వస్తాను, మన ఫామ్ కూడా విజిట్ చేస్తాను. అప్పుడు మీ ఏరియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను. ఖచ్చితంగా బాబాయ్, ఖచ్చితంగా వస్తాను. ఈసారి వచ్చినప్పుడు మన పిల్లలు ఈ బ్యాచ్ తో సక్సెస్ అయ్యారంటే మళ్ళీ రెండోసారి నా కాడికి రావాలి. ఖచ్చితంగా నేను కోరుకునేది అదే. ఖచ్చితంగా బాబాయ్, హ్యాపీగా వెళ్ళేసి మీకు ఏదున్నా నన్ను అయితే కాల్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. అన్న మనది ఎక్కడి నుంచి వచ్చారు? మీరు వచ్చింది ఆత్మకూరు అంటే ఎక్కడ? అంటే ఆత్మకూరు అంటే ఎక్కడ కూడా మా ఏరియాలో నంద్యాల జిల్లా ఆత్మకూరు తాలూకు నుంచి అయితే వచ్చారు. అన్న మనకు అక్కడి నుంచి మా విలేజ్కి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది? 300 కిలోమీటర్లు. అప్ అండ్ డౌన్ అయితే 600 కిలోమీటర్లు వస్తుంది. మీకు ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది? 13,000 ట్రాన్స్పోర్ట్ పడింది. ఓకే అన్న, మీరు అక్కడి నుంచి మన వాళ్ళు ఎవరైనా వస్తున్నా మీ నెంబరు ఇదేనా? ఈ నెంబర్కి అయితే నేను కాల్ చేస్తా. అక్కడి నుంచి మన వాళ్ళు ఎవరైనా వస్తామన్నా లేదంటే ట్రాన్స్పోర్ట్ బండి కావాలంటే మీ నెంబర్కి అయితే కాల్ చేస్తాను. మీరు గూడూరు మార్కెట్కి వచ్చినా వస్తుంటారు, ఎప్పుడైనా వచ్చారా? ఓకే, అక్కడి నుంచి మన సైడ్ అటు సైడ్ వస్తారు, నంద్యాల కర్నూలు వాళ్ళు వస్తారు, బండి దొరకదు, మన ఇక్కడి నుంచి బండి పంపిస్తున్నా. మీరు వచ్చింటే మీ నెంబర్కి కాల్ చేస్తా, మీరు వెళ్ళే బండి అయితే ఆ బండిలో తీసుకెళ్ళండి. ఓకే అన్న, అయితే ఓకే, థ్యాంక్ యూ.